Hits 93.5 Red FM, Hyderabad's #1 FM presents Aha Avakai powered by Sri Chaitanya Narayana Vidya Samsthalo. Aha Avakai అంటూ చాలా మంది కూడా మమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ ఎంత సూపర్ సక్సెస్ అయిందో మీ అందరికీ తెలుసు. ఈ ఇయర్ కూడా రెడ్ ఎఫ్ఎం ఆహా ఆవకాయ అంటూ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు ఇంటికి వెళ్తూ ఉన్నాము. ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళ ఇంట్లో ఆవకాయ టేస్ట్ చేస్తూ అవి ఆహా అనిపిస్తుంటే వాళ్ళకి గిఫ్ట్ యాంపస్ ఇవ్వడం కూడా జరుగుతుంది. సో ఎప్పటి నుంచో ఒక వీడియో తీద్దాము, ఏదైనా ఒక రెసిపీ, బికాస్ ఎవ్రీ థర్స్డే జబర్దస్త్ మస్తీలో రెసిపీస్ మాట్లాడుతూ ఉంటాం కదా అని చెప్పేసి అనుకున్నాను. బట్ రెసిపీ నేర్పించలేదు, కానీ ఇప్పుడు మేము ఆహా అనిపించేటువంటి ఆవకాయ అన్నం ప్రిపేర్ చేసి తినబోతున్నాము. మేము కూడా ఆహా ఆవకాయ అనబోతున్నాం అనమాట. అండ్ నాతో పాటు వీ హ్యావ్ ఆర్జే సంధ్య విత్ us, ఆర్జే రాజ్ మార్నింగ్ #1, అండ్ హైదరాబాద్ కా లౌడ్ స్పీకర్ ఫుల్ టు ఆర్జే ప్రియాంక. సో అందరం కలిసి ఇప్పుడు ఆహా ఆవకాయ చేయబోతున్నాము. మరి ఆహా ఆవకాయ అనిపించుకున్నటువంటి ఆ ఆహా ఆవకాయకి కావాల్సిన పదార్థాలు వేడిగా ఉండేటువంటి అన్నం, దాంతోపాటు చాలా వేడిగా ఉంది, దాంతోపాటు యమ్మీగా నెయ్యి. కారం ఎక్కువ ఉంటే నెయ్యి ఎక్కువ వేసుకుంటే కారం తగ్గుద్ది అంటారు కదా, అందుకని నెయ్యి. అలాగే యమ్మీగా ఉండేటువంటి ఆవకాయ. ముందుగా ఏం చేయాలి? కావాల్సిన అన్నం తీసుకుని దీంట్లో వేసుకోవాలి. చాలా ఎంత నెయ్యి కావాలంటే అంత వేసుకోవచ్చు. ఎక్కువ నెయ్యి తింటే నాలాగా ప్రియాంకలాగా ఉంటారు, తక్కువ నెయ్యి తింటే రాజులాగా ప్రియాంకలాగా ఉంటారు. అయితే ఆవకాయ పాడైపోకుండా ఉండాలి అంటే మన జబర్దస్త్ మస్తీలో చెప్పినటువంటి లిజనర్స్ థింగ్స్ ఏంటో తెలుసా? తడనేది తగలకూడదు. ఆవకాయ అన్నం చూసామనుకోండి, కలుపుకుంటున్నప్పుడే నోట్లో దాన్ని ఏమంటారు, నోరు ఊరుతూ ఉంటుంది, లాలాజలం వస్తూ ఉంటుంది. అయితే అప్పట్లో మొత్తం అన్ని జాడీలు నింపేసినాక బకెట్లో ఆవకాయ పచ్చడి ఉండిపోయేది కదా, దాంట్లో వేడి అన్నం వేసి మా ఇంకా చుట్టాలందరం కూర్చొని మా నాన్నమ్మ కలిపి ముద్దలు పెట్టి అందరికి ఇచ్చేది. తిని ఆహా ఆవకాయ అనుకున్నాను. నాకు ఆవకాయ అనగానే ఆ సిచ్యువేషన్ గుర్తొస్తుంది అనమాట. ఇంకా రాజు విషయానికి వస్తే ఆవకాయ అంటే తనకేం గుర్తొస్తుందో విందా. నాకు ఆవకాయ అనగానే చిన్నప్పుడు అంటే మా మదరు ఆవకాయ పెట్టేటప్పుడు ఆ మామిడికాయలన్నీ నాతో కొట్టించేవాళ్ళు. నేను మా అన్నయ్య కలిసి కట్ చేసేవాళ్ళం. తర్వాత తయారైన తర్వాత మాకు ఇలాగే చైతు వాళ్ళ నానమ్మలాగే మా మదరు ముద్దలు చేసి పెట్టేవాళ్ళు. నీ విషయానికి వస్తే నీకు ఆవకాయ ఏం గుర్తొచ్చేది బాగా? నాకు ఆవకాయ కన్నా ముందు నాకు మా నాన్నమ్మ గుర్తొచ్చేది. ఎందుకంటే ఎప్పుడు చిన్నప్పుడు జాయింట్ ఫ్యామిలీ, సో అన్ని తలుపులన్నీ పెట్టేసంటే ఘాటుకి మాకు ఎక్కడ తుమ్ములు దగ్గులు వచ్చేస్తాయేమో అని చెప్పి మొత్తం అన్ని డోర్స్ అన్ని పిల్లలందరూ ఒక రూమ్లో వేసేవాళ్ళు అనమాట. ఎన్ని డిఫరెంట్ వెరైటీస్ అంటే 10 వెరైటీస్ ఆఫ్ ఆవకాయ పెట్టేవాళ్ళు అనమాట. ఫస్ట్ వేడి అన్నంలో కమ్మని నెయ్యి ఆవకాయ కలిపినటువంటి థింగ్. అదే ముద్ద. ఓకే, మీకు ముద్దలా కావాలంటే నేను కొంచెం తక్కువ వేసుకుంటే ముద్దలాగా అవుతుంది. ఇప్పుడు ఈ ఆహా ఆవకాయని మా టీం కూడా టేస్ట్ చేయబోతున్నారు. స్క్రిప్ట్ రైటర్ చీపో నాకు సిగ్గు అంటూ మిమ్మల్ని అలరిస్తున్నటువంటి పాపని రాసేదత్తనే, దాన్ని మిక్స్ చేసే సౌండ్ ఇచ్చిన పవర్ అన్న, రెడ్ ఎఫ్ఎం లో వింటున్నటువంటి యాడ్స్ అన్ని కూడా స్కెడ్యూల్ చేసేది, పాటలు స్కెడ్యూల్ చేసేది మ్యూజిక్ స్కెడ్యూలర్ హరీష్, అండ్ మా రామ్ రాజ్ ప్రోగ్రామింగ్ హెడ్. అసలు ఆవకాయ అంటే ముక్కతో తినాలని మా చిన్నప్పుడు చెప్పారు. ఇంకా టీం మెంబర్ రోలీ ప్రసాద్ కలగత్కో ఏసక్కర్. ఇప్పుడు రెడ్ ఎఫ్ఎం ఆహా ఓకే అందరం తినబోతున్నాము. సో ఆహా ఆవకాయ నిజంగా ఆహా అన్నట్టుంది. వేడి నెయ్యి వేసుకొని ఆవకాయ కలుపుకొని తింటే. సో మీ ఆవకాయని కూడా మెయిన్ టేస్ట్ చేయాలి. మీకు సూపర్ గిఫ్ట్ హ్యాంపర్స్ ఇవ్వాలి అంటే కనుక మమ్మల్ని మీ ఇంటికి ఇన్వైట్ చేయండి. మరి మీ ఇంటికి మమ్మల్ని ఇన్వైట్ చేయాలంటే మీరేం చేయాలి? రెడ్ స్పేస్ HY స్పేస్ మీ పేరు ఆహా ఆవకాయ టైప్ చేసి 58585కి SMS చేసి మమ్మల్ని ఇన్వైట్ చేయండి. మీ ఇంటికి వస్తాం, మీ ఆవకాయని టేస్ట్ చేస్తాం. ఆహా ఆవకాయ అనిపిస్తే బోల్డ్ అని గిఫ్ట్ హ్యాంపర్స్ మీకు ఇస్తాం. ఇంకా దీని గురించి డీటెయిల్స్ తెలియాలంటే వింటూ ఉండండి సూపర్ హిట్స్ 93.5 రెడ్ FM. వినండి ఉత్సాహంగా ఆహా ఆవకాయ.